ఓం నమ శివాయ. ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం గంగేశ్వర మహాదేవ్ ఆలయం. ఈ ఆలయం గుజరాత్ సమీపంలోని కేంద్రపాలిత ప్రాంతమైన డయ్యు నుండి 3 కిలోమీటర్ల దూరంలోని పుడం అనే గ్రామం దగ్గర ఉంది. గంగేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అరేబియా సముద్ర తీరంలో రాళ్ల మధ్య ఉన్న గుహతో కూడిన దేవాలయం ఇక్కడ ఉంటుంది. ఈ గుహలో గణేశుడు, శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి మొదలగు విగ్రహ రూపాలను మనము దర్శించుకోవచ్చు. ఈ ఆలయం ప్రధాన ద్వారం ఇది. ఈ ద్వారం గుండానే మనం గుహ మాదిరిగా ఉన్న ఆలయం లోపలికి ఈ మెట్ల మార్గం ద్వారా కిందికి వెళ్ళాలి. ఈ ఆలయంలో 5 శివలింగాలు ఉంటాయి మరియు శేషనాగును కూడా మనం దర్శించుకోవచ్చు. ఈ ఆలయాన్ని సముద్ర ఆలయం అని అంటారు. ఎందుకంటే అధిక పోట్లు వచ్చినప్పుడు సముద్రము నీటితో ఈ లింగాలు అభిషేకం చేయబడతాయి మరియు అల్ప పోట్లు వచ్చినప్పుడు లింగాలు తేలుతాయి. ఇప్పుడు మీరు చూస్తున్నవే పంచ పాండవుల చేత 5000 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠింపబడిన 5 శివలింగాలు. ఇవి అరేబియా సముద్రపు అలలచే ప్రతినిత్యం అభిషేకం చేయబడతాయి. పంచపాండవులు ఇక్కడ నివసించినప్పుడు ఈ 5 శివలింగాలను ప్రతిష్ఠించారు. అక్టోబర్ నుంచి మే వరకు సందర్శించడానికి అనుకూలంగా ఉంటుంది. ఇందాక మనం అనుకున్నట్టుగా శేషనాగు యొక్క రూపాన్ని మనం ఇప్పుడు చూడొచ్చు. ఈ ప్రాంతాన్ని దర్శించుకోవడానికి, ఈ దేవాలయాన్ని దర్శించుకోవడానికి చాలామంది భక్తులు ప్రతిరోజు వస్తుంటారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ఆలయంలో దర్శనానికి అనుమతి ఇస్తారు. తర్వాత ఈ 5 లింగాలను సముద్రపు అలలే అభిషేకం చేస్తూ ఉంటాయి. డయ్యు నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెరావెల్ అనే ఒక రైల్వే స్టేషను ఇక్కడికి రావడానికి సమీప రైల్వే స్టేషను. సోమనాథ్ దేవాలయాన్ని దర్శించడానికి వచ్చిన వాళ్ళు అందరూ ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి తప్పకుండా వస్తారు. ఇప్పుడు మీరు చూడండి భక్తులు ఎంతమంది ఉన్నారు. ఇక్కడ ఇందాక మనం అనుకున్నట్టు లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు, శేషనాగు యొక్క విగ్రహ రూపాలతో పాటు 5 శివలింగాలు ఇక్కడ ఏర్పాటు చేయబడి ఉన్నాయి. భక్తులు అత్యంత నిష్ఠతో వచ్చి భక్తి పరంగా ఇక్కడ అందరూ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. వేరువేరు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ దర్శనార్థమై భక్తులు వస్తూ ఉంటారు. మీరు చూడొచ్చు ఎంతోమంది ఇప్పుడు దర్శించుకుంటూ ఉన్నారు. చాలా ఇరుకుగా ఉంటుంది. గుహ ఆలయం మాదిరిగా ఉంటుంది. ఒకవైపు అరేబియా సముద్రము ఉంటుంది, మరొక వైపు రాతితో నిర్మాణం చేయబడినట్టుగా ఉండే గుహ మా సొరంగంలో ఉంటుంది. ఆ సొరంగం మాదిరిగా లోపలికి వెళ్తేనే ఈ 5 శివలింగాలు మనకు దర్శనమిస్తాయి. ఇక్కడ సోమనాథ్ నుంచి బస్సు సౌకర్యం ఉంటుంది. ప్రైవేటు ట్యాక్సీలు కూడా మనకు ఇక్కడికి రావడానికి అందుబాటులో ఉంటాయి. సముద్ర తీర ప్రాంతం కాబట్టి కొంచెం అలలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వర్షాకాలంలో అయితే అలలు విపరీతంగా వస్తూ ఉంటాయి. ప్రతి నిమిషానికి ఒకసారి ఈ 5 శివలింగాలకు సముద్రం చేత అభిషేకం చేయబడుతుంది. పైనుంచి మెట్ల మార్గం ద్వారా దిగి రావాలని చెప్పాను కదా. ఈ మెట్ల మార్గం గుండానే మీరు చూస్తున్నట్లుగా ఈ సొరంగం మాదిరిగా ఉన్న లోపలికి దిగుతూ ఇక్కడ 5 పంచపాండవులు ప్రతిష్ఠించబడిన లింగాలను మనం దర్శించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏ విధమైన టికెట్లు కానీ రుసుము కానీ ఏమీ లేవు. భక్తులు భక్తితో వచ్చి ఇక్కడ 5 లింగాలను పూజించుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆ జనాలు నిలబడిన ప్రాంతం నుంచే అరేబియా సముద్రపు అలలు వచ్చి ఆ 5 లింగాలను అభిషేకం చేస్తూ ఉంటాయి. ఇది ప్రధాన ద్వారము. పైనుంచి అట్లా సొరంగంలాగా లోపలికి వెళ్ళాలి.
ఈ విధంగా చుట్టూ పరిసర ప్రాంతాలు ఈ విధంగా ఉంటాయి. ఎప్పుడు సముద్రపు అలల హోరు మనకు వినపడుతూనే ఉంటుంది. సముద్రం ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కూడా మనకు కలుగుతుంది. అరేబియా సముద్రంలో కాస్త అలల తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు 5 శివలింగాలను నీళ్లు ఏ విధంగా వచ్చి అభిషేకం చేస్తాయో మీకు ఒకసారి వీడియో ద్వారా చూపిస్తున్నాను. ఇప్పుడు అక్కడ భక్తులు ఎవరైతే నిలబడి ఉన్నారో ఆ నిలబడి ఉన్న ప్రాంతంలోంచి అల తీవ్రత ఎక్కువగా వచ్చినప్పుడు నీళ్లు లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న 5 లింగాలను అభిషేకం చేసి మళ్ళీ తిరిగి నీటి అల ఏదైతే ఉందో అది సముద్రంలోకి తిరిగి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు చూడండి, మరొకసారి అల వచ్చింది, కానీ అల తీవ్రత తక్కువగా ఉంది కాబట్టి అక్కడి దాకానే వచ్చినాయి. అల తీవ్రత ఎక్కువ కనుక ఉంటే అక్కడ మనుషులు భక్తులు ఎవ్వరూ నిలబడడానికి అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే అంత ఎత్తున అల వచ్చి అక్కడ తగులుతూ ఉంటుందట, అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం అల తీవ్రత తక్కువగానే ఉంది. పౌర్ణమి రోజుల్లో అయితే గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది, చంద్రుని గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు అలల తీవ్రత, అలల యొక్క ఎత్తు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి మనము కొంచెం ముందు వెనక చూసుకొని అలల తీవ్రత చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అదే రాత్రి అయ్యేసరికి సముద్రం అలలు ఎక్కువగా వస్తాయి కాబట్టి రాత్రి సమయంలో మనం ఇక్కడ దర్శనానికి వెళ్ళడం ప్రమాదం. అందుకనే వెళ్తురున్నంత వరకే ఎక్కువ మంది భక్తులు ఇక్కడ దర్శించుకుంటూ ఉంటారు. అక్కడున్న పావురాలకు కొంతమంది పక్షి ప్రేమికులు వాటికి ఆహారాన్ని అందిస్తున్నారు. అక్కడ కొంతమంది చిన్నపిల్లలు వస్తూ ఉంటారు కాబట్టి ఆ పావురాల మధ్యలో ఆడుకోవడానికి అలా తిరిగి వెళ్తూ ఉన్నారు. ओके बोलिए। जय सोमनाथ। मैं सोमनाथ का हूँ, गाड़ी वाला हूँ। मेरा नाम माधव है। मैं शेयरिंग में सब लोगों को घुमाने के लिए यहाँ आता हूँ, पूरी गाड़ी लेके आता हूँ। और सोमनाथ से 100 किलोमीटर 80 किलोमीटर ये गंगेश्वर महादेव का मंदिर है। 5 लिंगों 5 पांडवों ने लगाया है। समुद्र का पानी यहाँ आता है, रात से पूरा ट्रस्ट करके वो वहाँ से वापस जाता है। और मेरी गाड़ी रोज सुबह सोमनाथ से निकलती है, वो पूरा दीव घुमा के मैं वापस सोमनाथ छोड़ देता। पूरी गाड़ी का 3025 लेता हूँ और ये पूरा दीव में घुमाता हूँ। ये दीव का साइड सीन है, 8 जगह घुमा के बाद में सोमनाथ में छोड़ता हूँ। और ये अलावा दीव द्वारका और सोमनाथ में कोई भी काम है तो मेरे को कॉल कर सकते हैं। 9723085362 मेरा नंबर है। मेरा कोई काम है तो मेरे को कभी भी कॉल कर सकते हैं। धन्यवाद। जय सोमनाथ।